నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఇంక నేను సినిమాలకే పరిమితం, ఇప్పటి వరకు కూడా ఆయన అదవుతారు ఇదవుతారు, రాజ్యసభకి వెళ్తున్నారు, జై జనసేన అన్నారు, వీటిలన్నిటికీ కూడా ఆయనకి ఆయనే అన్నారు కదా సార్, జై జనసేన అని. అవన్నీ ఫుల్ స్టాప్ పడినట్లుగానే ఉంది. ఆయన అయితే క్లారిటీ ఇచ్చేసారు, ఇంకా నాకు వద్దు ఈ రాజకీయాలు, ఏమైనా అవసరం ఉంటే పెద్దరికంగా వెళ్తాను తప్పించి వేరే అంశాలు లేవని. ఈ అంశంలోనే వేరేవి కూడా కొన్ని ఆయన ప్రస్తావించడాన్ని టార్గెట్ చిరంజీవి అన్నట్లుగా పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న నేపథ్యం, బాగా వైరల్ అవుతున్న అంశం. ఒకసారి విందాం సార్ ఆయన ఏం మాట్లాడారు, ప్లే చేయండి బయట. ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, లేదు పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. నువ్వు బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఏదో క్లారిటీ ఇవ్వడం అయితే చాలా మంచిదే, కానీ ఈ క్లారిటీకి ఉన్నటువంటి శాంక్టిటీ అంత అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇలా చెప్పారు. నేను మీకు గుర్తుంటే కనుక ఈ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా మోదీ స్వయంగా భీమవరంలో పార్టీలోకి రమ్మని పిలిస్తే నేను రాను, నేను బయటే ఉంటానని ఆయన చెప్పారు అన్నది నేను చాలాసార్లు చెప్పాను, నేను రికార్డ్ చేశాను. అలాగే రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదలటం లేదన్న గాడ్ ఫాదర్ డైలాగ్ మీద కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా నేను స్పష్టంగా ఆయన రారని చెప్పాను. కానీ టర్న్ నిన్న మెగా టర్న్ ఏంటంటే దూరంగా ఉండటం వేరు, కానీ రాజకీయం నన్ను వదలడం లేదన్న రెండో డైలాగ్ కూడా, ఈ రెండు డైలాగులకు సమాన ప్రాధాన్యత ఉంది. చిరంజీవి గారు నిన్న క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితికి ఎవరు బాధ్యులు? జై జనసేన అన్న తర్వాత ఒక పాయింట్ జై, ఇప్పుడు జై సిపిఎం లేదా జై కాంగ్రెస్, జై టీడీపీ అని ఎవరన్నా అంటే తప్పకుండా రాజకీయంతో ముడిపడినట్టే భావిస్తారు కదా, ఆశీర్వాదం కింద తీసుకోరు కదా. కాబట్టి ఇక్కడ రెండో అభిప్రాయం ఏం లేదు, చిరంజీవి స్వయంగా అలాంటి సంకేతాలు ఇవ్వడం భావించారు 2 రోజుల కిందటే. పైగా ఏదైనా జరిగితే అది వేరే విషయం. అందుకని ఊహాగానాలు లేకపోతే ఇంకెవరో కథనాలు లేకపోతే, అందుకే ఆయన ఖండన కూడా చాలా స్పష్టంగా ఉంది. డౌట్స్ వస్తున్నాయి అన్నారు, అంటే ఇంతకుముందు ఇలా స్పష్టత ఇచ్చారు కానీ మొగ్గుతున్నట్టుగా ఉన్నారు అనే సందేహం వచ్చింది. ఆ సందేహం ఇప్పటికి కూడా మిగిలే ఉంటుంది. చిరంజీవి ఇచ్చిన క్లారిటీతో డౌట్స్ పెరుగుతాయి కానీ ఏమి తగ్గవు. ఎందుకంటే పెద్దవాళ్ళకు దగ్గరగా మెలుగుతున్నాను, పెద్దవాళ్ళంటే మీరు గతంలో మంత్రిగా ఉన్నా లేదా ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళ దగ్గర మీరేం పెద్దగా కనపడలేదు. మొన్న ఏదో ప్రైవేట్ ఫంక్షన్లో రేవంత్ రెడ్డితో కనపడ్డారు కానీ ఎక్కువ భాగము బీజేపీ శిబిరంలోనే మీరు కనిపిస్తున్నారు. బీజేపీ శిబిరంతో కిషన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ వెళ్ళటం కాదు, అంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు, బండి సంజయ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందువల్ల ఇంకోటి ఏమో రెండో స్టేట్మెంట్ కూడా మీరు చూడాలి, రాజకీయాల్లో నా లక్ష్యాలు, నా ఆశయాలు నా తమ్ముడు నెరవేరుస్తాడు అని. సో తమ్ముడు సనాతన ధర్మం అని చెప్పి పూర్తిగా 100% బీజేపీ మార్గంలో వెళ్తున్నారు. అంటే తమ్ముడు నెరవేర్చేవి మీ ఆశలు, మీ లక్ష్యాలు అనేది కనుక మీరు తీసుకునేట్టయితే అప్పుడు మీరు చాలా వెరీ మచ్ యూఆర్ ఇన్ పాలిటిక్స్ అనుకోవాల్సి వస్తుంది. వీఆర్ బ్లెస్సింగ్ ఏ బ్రదర్ హూ ఈజ్ హైపర్ యాక్టివ్ ఇన్ ఏపీ అండ్ నేషనల్ పాలిటిక్స్ ఫాలోయింగ్ బీజేపీ, అలైనింగ్ విత్ బీజేపీ. సో ఖచ్చితంగా చిరంజీవి ఇచ్చిన వివరణ అది 100% నేను ఒక రాజకీయ భావజాలాన్ని బలపరుస్తూ ఉన్నాను అని చెప్పే విధంగా ఉంది తప్ప పదవులు తీసుకోను అని ఆయన ఉద్దేశం అయితే దాన్ని కూడా మనం తేల్చడం. ఎందుకంటే మరో రకంగా సేవలు అందించడానికి సిద్ధమవుతున్నాను అనే ఒక మాట కూడా చెప్పారు. మరో రకంగా సేవలు అంటే రాజ్యసభ సభ్యత్వం నుంచి రాష్ట్రపతి పదవి వరకు కథలు నడుస్తున్నాయి. ఇందులో దేన్ని ఖండించడం లేదు మెగా శిబిరం. కాబట్టి రాజ్యసభ సభ్యత్వం అంటే ఓకే, ఆయన చాలాసార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఆయనకు కావాల్సిన పదవి అవన్నీ నిర్వహించారు కాబట్టి అదేమి పెద్ద సమస్య కాదు. కానీ వీళ్ళ గురించి కాదు, బీజేపీ వాళ్ళ లక్షణాలు చూసినప్పుడు వాళ్ళు అనేక మందికి పదవులు ఇవ్వటము, దగ్గర చేసుకోవటము. మన పెద్ద బాహుబలి రాజమౌళి చిన్న బాహుబలి, నిజానికి పెద్ద బాహుబలి విజయేంద్ర ప్రసాద్ కదా. ఆర్ఎస్ఎస్ మీద కూడా సినిమా తీస్తానని ప్రకటించిన కథ రాస్తున్నటువంటి వ్యక్తి
విజయేంద్ర ప్రసాద్. అందువల్ల తప్పకుండా బీజేపీ శిబిరంతోనే ఉన్నారు. తమ్ముడు నా లక్ష్యాలు నెరవేరుస్తాడు అంటే సనాతన ధర్మాన్ని చిరంజీవి కూడా, అంటే సనాతన ధర్మాన్ని తిరస్కరించమని నేనే చెప్పట్లా, ఇది ఆయన అభిప్రాయం. కానీ బట్ పవన్ కళ్యాణ్ మోర్ బీజేపీ కంటే ఎక్కువ సనాతనంగా ఉన్నారు అంటున్నప్పుడు దాన్ని చిరంజీవి ఎండాస్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఏమీ రెండో సందేహం లేదు. మూడవది పరోక్షంగా నా సంబంధాలు కొనసాగుతాయి అని కూడా ఆయన సంకేతం ఇస్తున్నారు. నేను సినిమాలకు దగ్గరగా వస్తానంటూనే బీజేపీకి కూడా దగ్గరగా ఉంటాను. పెద్ద పెద్ద వాళ్లకు, ప్రధాని అన్న పదం వాడలేదు కానీ పెద్ద పెద్ద వాళ్లకు అన్న దాని అర్థం ఏంటి? వెంకయ్యనాయుడు, మోదీ వీళ్ళనే కదా ఆయన ఈ మధ్య కలిసింది. కాబట్టి చిరంజీవి ఇచ్చిన క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉంది. కాబట్టి కానీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న, ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి, చెన్నారెడ్డికి, బ్రహ్మానంద రెడ్డికి వీళ్ళందరికీ బాగా తెలుసు. రెండోది రామారావు గారు వచ్చాక రామారావు గారికి ఆయన వ్యతిరేకం కూడా. అయినా కానీ ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్స్ అప్పుడు ఎక్కువగా ఇవ్వలేదు. కృష్ణ ఉన్నాడు ఇచ్చేవాళ్ళు ఆయన తప్పకుండా. కాబట్టి చిరంజీవి ఇక్కడ చెప్పకుండానే చెప్పారు స్పష్టంగా, మేము సనాతన మార్గంలో బీజేపీతో వెళ్ళదలుచుకున్నాము, నేను మరిన్ని సేవలు అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను అంటే దాన్ని అనేక విధాలు అర్థం చేసుకోవచ్చు. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్ కాదు, ఇది ఓపెనింగ్. కాకపోతే ప్రత్యక్ష పాత్ర తీసుకోరు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారు. సేమ్ గాడ్ ఫాదర్లో లాగే. గాడ్ ఫాదర్లో అతను దూరంగా ఉంటాడు కానీ తన చెల్లెలు నయనతారను ముఖ్యమంత్రిని చేయడానికి చేయాల్సినవన్నీ చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికో లేకపోతే ఆయనకు అడిగారు కదా, ఇందులో పెద్ద రహస్యం ఏం లేదు. అంతకుముందు వాల్తేరు వీరయ్యో లేకపోతే ఇంకేదో తర్వాత సినిమానో వచ్చినప్పుడు ఆ వేడుకలో చిరంజీవి బహిరంగంగా చెప్పారు, మా తమ్ముడు చాలా మంచివాడు, ప్రజలకు సేవ చేస్తాడు, అతన్ని ముఖ్యమంత్రి అయితే చూద్దాం సంతోషంగా ఉందని. కాబట్టి ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్ పోలిక తీసుకోవచ్చు తప్పకుండా. తన నయనతార మంచిది, ఆమెను పలానా ఆయన సత్యదేవ్ క్యారెక్టర్ విలన్ తెలియకుండా చేస్తున్నాడు ఇదంతా అన్నప్పుడు తను తెర వెనకుండా ఇవన్నీ చేస్తారు. సో గాడ్ ఫాదర్ రోల్లో చిరంజీవి మీరు ఖచ్చితంగా పొలిటికల్ గాడ్ ఫాదర్గా ఆయన ఉండబోతున్నారని అర్థమవుతుంది. ఇది ఒక భాగం. రెండోది వర్మ రాజకీయ అంశమే వచ్చింది కానీ చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద దుమారం కూడా వచ్చింది. మనం విత్ ఆల్ డ్యూ రిగార్డ్ ఫర్ మెగాస్టార్ అండ్ పర్సనల్ ఇది ఎట్లా ఉన్నా కానీ రెండు విషయాల్లో ఆయన నిన్న రాంగ్ సిగ్నల్స్ ఇచ్చారు. ఒకటి తాత గురించి, రెండోదేమో మనవాళ్ళ గురించి లేదా మనవరాళ్ళ గురించి. ఆయన మామూలు యథాలాపంగానే అని ఉండవచ్చు కానీ కొంతకాలం కిందట అంటే బహుశా ఏడాది అయినట్టుగా ఉంది, పవన్ కళ్యాణ్ అప్పుడు ఇంకా ఈ పొత్తులు ఇవన్నీ లేకముందే వాళ్ళ నాన్న గురించి చెప్తూ వాళ్ళ నాన్న కమ్యూనిస్టు, ఆయన దేవుడి ముందున్నటువంటి దీపంతో సిగరెట్ వెలిగించుకునేవాడు అని చాలా పెద్ద మాట. నాకు చాలా ఆగ్రహం వచ్చింది. ఎవరు అలా చేయరు, నాన్న గురించి అటువంటి ఎందుకు చెప్తున్నారు? నాకు అదృష్టవశాత్తు మళ్ళీ రిపీట్ చేయలేదు, దానికి సమాధానం కూడా చెప్పలేదు ఆ పార్టీ వాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ తాత గురించి రసికత గురించి చెప్పడం వేరు, పాత తరం వాళ్ళు ఇదంతా. కానీ అక్కడ తన వ్యవహారము, తాతలు, మనవలు, బ్రహ్మ ఆనందం సినిమా కదా. సో ఆ బ్రహ్మ ఆనందానికి సంబంధించిన విషయాలకు పరిమితం కాకుండా తాతగారికి ఉన్నటువంటి ఇక్కడ ఇంతమంది అవి ఇట్లాంటివన్నీ చెప్పడం, వెంటనే మన వైసీపీ వాళ్ళు దాన్ని అది డైవర్షన్ వక్ర మార్గం వాళ్ళు పట్టించడం, దాంతో చర్చలు ఎక్కడికి పోతున్నాయి వర్మ ఈ విషయాల మీద. కాబట్టి ఖచ్చితంగా ఏం సిగ్నల్స్ ఇస్తాయి? నేను అంటాను